జయించువాడు అంతా జయించడమే, ఇక్కడ ఉండేది లేదు. యుద్ధాల్లో జయించడం కాదు, శరీరాశ నేత్రాశ జీవపు నమ్మం లేకుండా మనం జయించాలి. దేవుని నామం మనం ఆశ్రయించి, దేవుడిని ఆశ్రయించి, ఆయన ఆశ్రయిస్తేనే ఈ మూడు లేకుండా పోతాయి. లేకపోతే ఆయన ఆశ్రయించకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా శరీరాశ ఉంటుంది, జీవపడము ఉంటుంది, ఈ లోకాశలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది యేసు ప్రభు దగ్గర ఉంటేనే అవి ఉండవు. అర్థమైందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 6వది, జయించువాడు ఆలయములో స్తంభముగా ఉండను. ప్రకటన 3:12. స్తంభం అండి. ఇప్పుడు పిల్లర్స్ ఉంటాయి కదా, ఇల్లు కడుతున్నారు, పిల్లర్స్ ఉంటాయి కదా, స్తంభాలు ఉంటాయి కదా. ఇప్పుడు సంసోను గురించి తెలుసా? సంసోను అండి దేవుని చేత ఎన్నుకోబడ్డ బిడ్డ సంసోను. లోకాశలో కోరికల్లో పడిపోయి పాపం చివరి చనిపోతాడు. చివరిలో అయినా సరే దేవుడు ఆ సంసోనుకి బలం ఇస్తాడు. బలం ఇచ్చి అప్పుడు వాళ్ళకున్న ఆలయానికి మధ్యలో 2 స్తంభాలు పట్టుకుని ఒక ఊపితే దెబ్బ పడిపోద్ది. 3,000 మంది చనిపోతారండి ఆ ఒక్క రోజులోనే. దేవుని శక్తి ప్రియులారా, అటువంటి స్తంభం, మూలస్తంభంగా నిన్ను దేవుడు ఏం చేస్తారు? అక్కడ పరలోక రాజ్యంలో పెడతారు. పరలోక రాజ్యంలో 100 స్తంభాలు ఉన్నాయనుకోండి. ఆ 100 స్తంభాల్లో నువ్వు ఒక స్తంభంగా మార్చబడాలి. అంటే అంత బలంగా ఉండాలి దేవుని యందు అంత బలంగా ఉండాలి. అందుకే మనం జయించాలి. జయించువాడు ఆలయములో స్తంభముగా ఉండను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తంభం అండి, అంతే.